అంత హడావుడి పడాల్సిన అవసరం లేదు. సార్ ఒకసారి ఇటు 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 చూడమని ఓకే. పల్నాడు ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మరింతగా రాష్ట్రం అలాగే పల్నాడు కూడా మరిన్ని ప్రాజెక్టులు రావాలని, మరింత అభివృద్ధి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ముఖ్యంగా రైతులకు ఈ సంవత్సరం బాగా వర్షాలు పట్టి మంచి దిగుబడులు వచ్చిన దిగుబడికి మంచి రేటు ఉండాలని చెప్పి కూడా మనం గట్టిగా కోరుకుందాం. వీటన్నిటితో పాటుగా ఈ ప్రాంతానికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు 31వ తారీఖున రావడం జరిగింది. మన పల్నాడుకి వచ్చినప్పుడు కూడా మనం కోరడం జరిగింది. ఒకటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితే కానీ, వరికి పుడిసాలు అయితే కానీ దానికి సంబంధించిన డబ్బులు తీసేయమని జరగడం జరిగింది. ఆయన అప్పుడే స్టేజ్ మీద అప్పటికప్పుడే చెప్పారు డబ్బులు వెంటనే తీసేయండి అని చెప్పి. అలాగే వాటర్ గట్టికి సంబంధించి దాన్ని కూడా టెండర్స్ తొందరగా పిలవమని చెప్పడం జరిగింది. దాన్ని కూడా 2-3 రోజుల్లో పిలుస్తాము టెండర్స్. ప్రతి ఇంటికి కూడా నీరు అందించే బాధ్యత, తాగునీరు అందించే బాధ్యత మాది తెలియజేయడం జరిగింది. వీటన్నిటితో పాటుగా ఈరోజు ఏదైతే మనం నేషనల్ హైవే దావులపల్లి నుంచి మల్లేపాలెం దాకా దాదాపు 20 కిలోమీటర్లు ఇదివరకు ఏదైతే సెక్షన్ అయిపోయిందో దానికి ఎక్స్టెన్షన్గా ఈ సెక్షన్ కూడా జరుగుతూ ఉంది. 20 కిలోమీటర్లే కాదు, దాదాపుగా మన పల్నాడుకి సంబంధించి 4,000 కోట్ల రూపాయలు దాదాపుగా సరిపడా నేషనల్ హైవేస్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది గడిచిన కొన్ని సంవత్సరాలుగా. వాటిలో కొన్ని పూర్తయినాయి, మరికొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇది ఏదైతే మాచర్లకు సంబంధించిందో ఈ ప్రాజెక్ట్ కూడా రావడం జరిగింది. ఇది కూడా తొందరలోనే పూర్తి చేయమని కాంట్రాక్టర్ గారు కోరుతూ ఉన్నాం. మ్యాక్సిమం ఒక సంవత్సరాల్లోనే 1 ఇయర్లోనే పూర్తి చేయమని అడగడం జరిగింది. దీంతో పాటుగా మీ అందరికీ తెలిసింది, ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు, కొండమూడు నుంచి పేరేచల దాకా ఎప్పుడు అని అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా టెండర్ అయిపోయింది, కాంట్రాక్టర్ కూడా పూర్తి అయిపోయాడు, పనులు కూడా స్టార్ట్ అయ్యి సాయిల్ టెస్టింగ్ అన్నీ కూడా చేస్తాను. దాదాపు 60 కిలోమీటర్లు దాదాపు 900 కోట్ల రూపాయల దగ్గరగా దానికి కూడా విడుదల చేయడం జరిగింది. ఇలా నేషనల్ హైవేస్కి సంబంధించి పల్నాడులో మా టార్గెట్ ఏమిటంటే వచ్చే 3-4 సంవత్సరాల్లో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి అరగంట లోపల నేషనల్ హైవేకి ఇచ్చే బాధ్యత నేను తీసుకోబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత అర్థాలు మారిన 2014-19 టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు గురించి శ్రద్ధ తీసుకోవటం, ఆ తర్వాత మూలన పడిన మరి గౌరవ ఎంపీ గారు చొరవ తీసుకొని దీన్ని వేగవంతం చేసి మరి కొంత నిర్మాణం పూర్తయిపోయింది. కాంట్రాక్టర్ గారు కూడా చాలా స్పీడ్గా మరి వర్క్ పూర్తి చేశారు. మనకి ఇంకా గుంటూరును రోడ్డు గురజాల రోడ్డు మాత్రం పెండింగ్ ఉంది, కానీ ఈ రోడ్డు కాంట్రాక్టర్ గారు కూడా చాలా స్పీడ్గా మరి పూర్తి చేశారు. అదే స్ఫూర్తితోటి రాబోయే 23 కిలోమీటర్లు కూడా పూర్తి చేస్తారని చెప్పేసి వారు కూడా సంవత్సరంన్నారంటే ఎంపీ గారు లేదు, నేను సంవత్సరంలోపే పూర్తి చేస్తానంటున్నారు. చాలా సంతోషం. ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం. నిజంగా నేను అనేక సందర్భాల్లో చెప్తా ఉంటాను, ఇది వెంటిలేటర్ మీద ఉన్న కేసు సార్, శ్రద్ధ చూపించండి. మరి కొన్ని ఆక్సిజన్ కేసులు ఉంటాయి, కొన్ని ఇదేమో వెంటిలేటర్ కేసు కాబట్టి శ్రద్ధ చూపించిందన్నప్పుడు మరి మన గౌరవ ఎంపీ గారు ఈ వెనుకబడిన ప్రాంతం పట్ల చాలా ప్రేమతోటి మరి మన ఈ ప్రాజెక్టు కానీ వరికపూడిసెల ప్రాజెక్టు దశాబ్దాలుగా మనం దశాబ్దాల కళని చెప్పుకుంటున్న ప్రాజెక్టును కూడా మరి వారి చొరవతోటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మొన్న 15 కోట్ల రూపాయలు సభాముఖంగా అనౌన్స్ చేయడం అనేది కూడా వారి చొరవతోటే జరిగింది.
మరి వారి నేతృత్వంలో, వారి నాయకత్వంలో ఈ మాచర్ల నియోజకవర్గం మరింత ముందుకు పోతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒకటే ఈ సందర్భంగా మా గౌరవ ఎంపీ గారికి కూడా చెప్తున్నాం, వరికపూడి సెల ప్రాజెక్టు ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగిన తర్వాత మిగతా వాళ్ళలాగా మర్చిపోయే ప్రజలు కాదు వీళ్ళు, మిమ్మల్ని ఎప్పుడూ జీవితాంతం గుండెల్లో పెట్టి చూసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మరి వారికి తెలియజేస్తూ వారి సహాయ సహకారాలు ఈ వెనుకబడిన ప్రాంతానికి ఎంతో అవసరం. వారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం ముందుకు పోతుందని చెప్పేసి మరి ప్రగాఢంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నమ్ముతున్నారని తెలియజేస్తున్నాను.